You are heartily welcome to the world of English, the easy way to learn English, Rom's Institute of English. In the previous lesson, we have learned 6th lesson. Today, we are going to discuss the lesson number 7, Helping Verbs Part 2, that is modals. మోడల్స్ అనేటటువంటి సహాయక క్రియలు ఎలాంటి అర్థాన్ని కలిగి ఉండవండి. ఇవి వివిధ సందర్భాలలో ఉపయోగించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. మోడల్స్ అనేటటువంటివి ఎప్పుడు కూడా వెర్బ్ V1ని మాత్రమే సపోర్ట్ చేస్తాయి. వీటి పక్కన ఎప్పుడు కూడా V1 మాత్రమే ఉంటుంది. ఒకసారి మోడల్స్ లిస్ట్ని మనం అబ్జర్వ్ చేస్తే క్యాన్, కుడ్, may, might, will, shall, should, must, ought to, would. మోడల్స్ యూసేజెస్ని చూద్దాం. కెన్ని మొట్టమొదటి మోడల్, దీన్ని రకరకాల సందర్భాల్లో యూజ్ చేస్తారు. మొట్టమొదటిది అబిలిటీని తెలపటానికి, మన శక్తి సామర్థ్యాలని తెలపటానికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. షీ క్యాన్ గో ఎనీవేర్ అలోన్, యూ క్యాన్ హెల్ప్ హర్. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఎన్నైనా చెప్పుకోవచ్చు మనము. తర్వాత రెండవ కాంటెక్స్ట్, రిక్వెస్ట్ చేయడానికి కూడా కెన్ అనేటటువంటి మోడల్ని యూజ్ చేస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయొచ్చండి. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, కెన్ యూ ప్లీజ్ గెట్ అవుట్. తర్వాత పర్మిషన్ తీసుకోవడానికి కూడా కెన్ అనేటటువంటి మోడల్ని వాడతారు. ఎగ్జాంపుల్స్ చూడండి. కెన్ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్, కెన్ ఐ టేక్ రెస్ట్ ఫర్ ఎ వైల్. అలాగే పర్మిషన్ ఇవ్వటానికి కూడాను ఈ కెన్ అనేటటువంటి మోడల్ని ఉపయోగించవచ్చండి. మీరు వెళ్ళొచ్చు, యూ కెన్ గో, యూ కెన్ స్టార్ట్ ద ప్రోగ్రామ్, మీరు కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. ఈ విధంగా పర్మిషన్ ఇవ్వటానికి, పర్మిషన్ పొందటానికి, తర్వాత కుడ్ అనేటటువంటి మోడల్ని పాస్ట్ అబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తారు. దాంట్లోనేమో పోగలను, తినగలను అలా వస్తాయి. దీంట్లో పోగలిగాను, తినగలిగాను, రాగలిగాను అలా వస్తాయి. ఎగ్జాంపుల్స్ చూస్తే వి కుడ్ రీచ్ దేర్ ఆన్ టైమ్, ఇలాగ చెప్పుకోవచ్చు. తర్వాత హంబుల్ రిక్వెస్ట్ చేయడానికి కూడా ఈ యొక్క కుడ్ అనేటటువంటి మోడల్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. కుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్, కుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్. ఇలా హంబుల్ రిక్వెస్ట్ చేయడానికి కూడాను కుడ్ అనేటటువంటి మోడల్ని యూజ్ చేస్తారు. తర్వాత మే, అన్సర్టనిటీని చెప్పడానికి, అన్సర్టనిటీ అంటే జరుగుతుందో జరగదో, డౌట్ఫుల్ ఇన్సిడెంట్ అనమాట. ఇట్ మే రెయిన్ టుడే, షీ మే హెల్ప్ మీ. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. తర్వాత పర్మిషన్ తీసుకోవటానికి కూడా ఈ మే అనేటటువంటి మోడల్ని యూజ్ చేస్తూ ఉంటారు. మే కమ్ ఇన్, మే ఆస్క్ ఏ క్వశ్చన్, ఇలాగా. తర్వాత రిక్వెస్ట్ చేయడానికి కూడా మేని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కెన్ని యూజ్ చేశారు రిక్వెస్ట్ కోసం, కుడ్ని యూజ్ చేశారు, అలాగే మేని కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్, మే ఐ హ్యావ్ యువర్ డాన్స్ విత్ యూ, ఇలాగా. అలాగే విష్ ఆర్ బ్లెస్సింగ్ని తెలపడానికి కూడా మేని వాడుతూ ఉంటారు. మే యూ లివ్ లాంగ్, మే గాడ్ బ్లెస్ యూ, ఇలాగనమాట. మీరు కలకాలం వర్ధిల్లుగాక, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. అలాగే మైట్, లీస్ట్ పాసిబిలిటీ అనమాట. ఇప్పుడు వాడు రేపు రావచ్చు అనేదానికి, వాడు రేపు వస్తే రావచ్చు అనేదానికి తేడా ఉంది కదండి. రేపు రావచ్చు అనేదానికి మెయిన్ యూజ్ చేస్తారు, వస్తే రావచ్చు అనేదానికి మైట్ని యూజ్ చేస్తారు. లీస్ట్ పాసిబిలిటీ అంటారు దాన్ని. తర్వాత మేకి పాస్ట్ ఫామ్గా కూడా దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో యూజ్ చేస్తారు. ఆ తర్వాత వాటి గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది తర్వాత క్లాసెస్లో, ఇండైరెక్ట్ స్పీచ్ క్లాసెస్లో. తర్వాత విల్, ఫ్యూచరిటీని చెప్పడానికి అండి, భవిష్యత్ వాక్యాలను చెప్పడానికి విల్ అనేటటువంటి మోడల్ని తీసుకుంటారు. ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. ఐ విల్ మీట్ యూ టుమారో, షీ విల్ హెల్ప్ మీ డెఫినెట్లీ. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. తర్వాత హార్స్గా రిక్వెస్ట్ చేయడానికి కూడా విల్ అనేటటువంటి మోడల్ని యూజ్ చేస్తారండి. హార్స్గా రిక్వెస్ట్ చేయటం అంటే మామూలుగా చెప్పినప్పుడు వినకుండా ఉన్నప్పుడు విల్ తోటి మనము రిక్వెస్ట్ చేయొచ్చండి. ఇది ఇంగ్లీష్లో ఒక సంప్రదాయము. విల్ యూ ప్లీజ్ షట్ అప్ యువర్ మౌత్, విల్ యూ ప్లీజ్ లీవ్ మీ అలోన్, ఇలా గట్టిగా చెప్పటం అన్నమాట. తర్వాత షెల్ అనేటటువంటి మోడల్కి వచ్చినట్లయితే
ఇది కూడా ఫ్యూచర్ని చెప్పడానికి యూజ్ చేస్తారండి, ఫస్ట్ పర్సన్కి మాత్రమే. ఐ షల్ కమ్, వీ షల్ ఓవర్కమ్ ద ప్రాబ్లం, ఇలాగా. తర్వాత పర్మిషన్ తీసుకోవడానికి కూడా షెల్ అనేటటువంటి మోడల్ని తీసుకుంటారు. షెల్ ఐ గో నౌ, షెల్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్, ఇలాగా పర్మిషన్ తీసుకోవడానికి షెల్ అనేది చాలా బాగుంటుందండి, దీన్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఆఫర్ ఇవ్వటం, ఇప్పుడు ఒక వ్యక్తికి ఆఫర్ ఇవ్వటం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, షెల్ వి టేక్ లంచ్, షెల్ వి గో టు మూవీ టు నైట్, అలాగా. తర్వాత షుడ్, ఈ షుడ్ అనేటటువంటి మోడల్ ఎందుకు ఉపయోగిస్తారంటే అడ్వైస్ చెప్పడానికి, డ్యూటీని ఎక్స్ప్రెస్ చేయడానికి, ఆబ్లిగేషన్ అంటే బాధ్యత, దాన్ని తెలపడానికి ఇది వాడుతూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, వీ షుడ్ పే ట్యాక్సెస్, ద రిచ్ షుడ్ హెల్ప్ ద పూర్. అన్నీ సెంటెన్సెస్లో ఆలి, పోవాలి, తినాలి, రావాలి అలా ఉంటాయండి. అలాగే మస్ట్ కూడా అంతే, డ్యూటీ ఆబ్లిగేషన్ చెప్పడానికి వాడతారు. ఇది కూడా షుడ్కి సమాన అర్థకంగా వాడతారు, కాకపోతే షుడ్ కంటే పవర్ ఎక్కువ ఉంటుందన్నమాట. యూ షుడ్ గో అనేదానికి యూ మస్ట్ గో అనేదానికి తేడా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. ఆట్ టు అనేటటువంటి మోడల్ని జస్ట్ మోరల్ ఆబ్లిగేషన్ తెలపడానికి యూజ్ చేస్తారండి. ఇది షుడ్ మస్ట్ మీనింగ్కి ఈక్వల్గానే ఉంటుంది దాదాపుగా. తర్వాత లాస్ట్ మోడల్ వుడ్, దీన్ని పాస్ట్ హ్యాబిట్ని తెలపడానికి వాడతారండి. పాస్ట్ హ్యాబిట్ అంటే గతంలో జరిగినటువంటి అలవాట్లండి. దీన్ని ఎగ్జాంపుల్లో చూపెట్టడం జరిగింది. తర్వాత ఇంకా ఇంప్రాబబుల్ కండిషన్ని తెలపడానికి కూడా ఈ వుడ్ అనేటటువంటి మోడల్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇంప్రాబబుల్ అంటే జరిగేదిలే పోయేదిలే, నేనే కనుక దేవుడిని అయితే పేదరికాన్ని నిర్మూలిస్తాను, జరిగేదే పోయేదే, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పడానికి కూడాను వుడ్ అనేటటువంటి మోడల్ని తీసుకుంటూ ఉంటారు. అలాగే మన యొక్క ఇంటెన్షన్, మన యొక్క తలంపు, మన యొక్క కోరికను తెలపడానికి కూడా దీన్ని వాడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ విష్ ఐ వుడ్ బై ఏ కార్, ఇలాగుంటుందన్నమాట. తర్వాత ఒక వ్యక్తి ఛాయిస్ని, రెండు విషయాలు ఉన్నప్పుడు ఏదో ఒక దాన్ని ఎన్నుకోవటం అన్నమాట. అలాంటి సందర్భంలో కూడా వుడ్ని వాడతారు. వాడు చావనైనా చేస్తాడు కానీ ఆమెతో కలిసి మాత్రం జీవించడు. హీ వుడ్ రాదర్ డై దాన్ లివ్ విత్ హర్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనము ఎన్నైనా చెప్పుకోవచ్చు.